ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. మీ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రిస్కిల్లాని. బాగున్నారా మీరు అందరూ? మేము కూడా బాగున్నామని అనుకుంటున్నాను. మరి ఈరోజు వీడియో ఏంటంటే, మరి కొరమేను చేప అయితే కూర అయితే వండబోతున్నానండి. మనం చాలా రకరకాలుగా అయితే చేప కూరలు అయితే వండుకుంటా ఉన్నాము. మరి ఎప్పుడు ఒకేలాగా వండుకుంటే మరి మనకి టేస్ట్ ఒకేలాగా ఉంటుంది కాబట్టి నేనైతే ఈరోజు మా అమ్మమ్మ చిన్నప్పుడు, నేను చిన్నప్పుడు ఎలా చేసిందో నేను చూశాను. మరి ఆ విధంగా అయితే పాతకాలం పద్ధతిలో, పాతకాలం అమ్మమ్మలు నాయనమ్మలు ఎలా వండేవాళ్ళో అలాగే ఆ విధంగా అయితే నేను ఈరోజు అయితే వండబోతున్నానండి. చేపల కూర, కొరమేను చేప అయితే ఉంది మా ఇంట్లో, అదైతే వండబోతున్నాను. మరి ఇప్పుడు ఎలా వండుతున్నానో మీకు చూపిస్తాను, చూసేయండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే తప్పకుండా మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. తప్పకుండా మీ సపోర్ట్ అయితే మాకు అందించండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇదిగోండి కొరమేను చేప అయితే ఒక చేప పులుసు అయితే పెడుతున్నాను. తర్వాత ఇదిగోండి ఈ చేపలు అయితే, మరి చేపలు ఏమంటారో నాకు తెలియదండి, ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. మరి చేపలు అయితే ఫ్రై అయితే చేసుకోబోతున్నాము. ఇది ఫ్రై చేసి చేపలు అయితే పులుసు అయితే పెట్టబోతున్నానండి. ఇప్పుడు కొరమేను చేప అయితే అది కాలువ చేప అండి. వేరే వాళ్ళు కాలువ చేప పడిందని చెప్పి తెచ్చిచ్చారు, అందుకని చెప్పేసి పులుసు అయితే పెడదామని నేనైతే పెడుతున్నాను. ఇందులోకి అయితే ఇదిగోండి ఉల్లిపాయలు అయితే పేస్ట్ చేసుకున్నాను, 2 ఉల్లిపాయలు మిక్సీలో వేసి. నేనైతే టమాటా గట్టి వేయనండి, మరి అమ్మమ్మ ఎలా వండిందో చూసాను నేను చిన్నప్పుడు, అందుకని చెప్పేసి నేను ఇప్పుడు అలాగే వండుదామని చెప్పేసి నేనైతే ట్రై చేస్తున్నాను. ఇదిగోండి ఉల్లిపాయలు పేస్టు, ఇదిగోండి ఉప్పు వేస్తున్నాను ఇందులో, తర్వాత పసుపు, తర్వాత కారం వేస్తున్నానండి. కారం అయితే 3 స్పూన్లు వేస్తున్నాను. ఉల్లిపాయలు ఇంకొంచెం ఎంత గుజ్జుగా ఉంటుంది. తర్వాత ఆయిల్ పోస్తాను. ఇప్పుడు ఆయిల్ అయితే పోసాను. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకుందామండి. ఇదిగోండి ఇప్పుడైతే ఇదిగో చింతపండు అయితే నానబెట్టాను. ఇదిగోండి చాలంతా. సరే ఇదిగోండి చింతపండు పులుసు అయితే వేసి కొంచెం వాటర్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇవ్వండి ఇప్పుడైతే ఇవ్వండి పచ్చిమిరపకాయలు అయితే చీల్చుకున్నాను సన్నగా, ఇప్పుడు వేస్తున్నాను. తర్వాత ఇప్పుడు పొయ్యి మీద పెట్టి అయితే ఉడికిద్దామండి. తర్వాత అది ఉడుకుతున్నప్పుడు మధ్యలో అయితే ఇదిగోండి అల్లం కాదండి, జీలకర్ర వెల్లుల్లిపాయలు అయితే నేను దంచుకొని మరి ఉడికేటప్పుడు మధ్యలో అయితే దించే ముందు అయితే వేస్తానండి. ఇందులో చిన్నుల్లిపాయలు గట్రా ఏమీ వేయట్లేదు. మరి అల్లం, ధనియాలు కాదు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు ఈ 2 మాత్రమే వేస్తున్నాను ఇందులో. ఇప్పుడైతే పొయ్యి ముట్టిస్తున్నానండి. ఉడుకుతా ఉందండి. నేనైతే కిందలో కరివేపాకు అయితే వేస్తున్నాను. కరివేపాకును కొత్తిమీర మా మిద్దె తోటలో నుంచి అయితే కోసుకొచ్చాను. చాలా వాసన అయితే చాలా బాగుందండి. మన మిద్దె తోటలో ఉంది కదా, కొత్తిమీర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఏ కూరలోకైనా చాలా బాగుంటుంది. సరే కూర ఇదిగోండి
ఎంత బాగుంది చూసారా కూర, చాలా బాగుంది చూడండి. అదిగోండి కూర అయితే చక్కగా ఉడుకుతూ ఉంది. కొరమేను పులుసు అండి, అమ్మమ్మ వండిన స్టైల్లో అయితే నేను వండుతున్నాను. అది చాలా చక్కగా ఉడుకుతూ ఉంది. ఇప్పుడైతే నేను జీలకర్రను చిన్నుల్లిపాయలు అయితే పేస్ట్ అయితే చేసుకుంటానండి. ఇప్పుడు ఇదిగోండి రోలు ఇప్పుడైతే దంచుకుంటా. ఇదిగోండి ఇప్పుడు దంచేసి కూర కొంచెం ఇంచే ముందైతే వేస్తానండి. అల్లం పేస్ట్ వేయలేదు, లేకపోతే ఇంకా మసాలా వేయలేదు అని అనుకోవడానికి లేదండి. ఇందులో ఎప్పుడు అల్లం అవన్నీ వేస్తూ ఉంటే చికెన్ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది కదా. మరి ఇప్పుడు జీలకర్రను వెల్లుల్లిపాయలు వేయడం ద్వారా మరి చేపల కూర టేస్ట్ అయితే ఉంటుందండి. నవ్వుకుంటున్నాను ఇదంతా నా స్టైల్లో నేను వండుతున్నానండి. మా అమ్మ వండినట్టు చూసి నేర్చుకుని వండుతున్నాను. మరి ఎలా ఉంటుందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. చాలా జీలకర్రను వెల్లుల్లిపాయ అయితే చక్కగా మరి నూరేసానండి రోల్లో. మన స్టైల్లో మనం నూరేసుకున్నాం చక్కగా. ఇదిగోండి మూత అయితే తీసి వేస్తున్నాను. అలాగైనా పెద్దోళ్ళు ఉండేవి ఆ రకం, ఆ టేస్ట్ వేరనమాట. సరే అదిగోండి కూర అయితే చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు జీలకర్రను వెల్లుల్లిపాయ వేసాను కదండి, ఒక్క నిమిషం అయితే అలా ఉడికించుకుని అయితే ఆపేద్దాం. చాలా బాగుంటుంది ఈరోజు ఇంట్లో చేపల కూర అయితే. మరి రకరకాల టేస్ట్లతో అయితే ప్రతిసారి వండుకుంటున్నాం. ఈసారి అయితే అమ్మమ్మ వండినట్టు వేస్తున్నాను. బాగుంటుంది. జీలకర్ర వెల్లుల్లిపాయ వేసాను కదండి. ఇదిగోండి కూర అయితే ఇంకా ఉడికిపోయింది, ఇంకా దించేసుకోవాలి. ఈసారి ఎంత బాగుందో. ఇంతేనండి, పొయ్యి అయితే ఆపేస్తున్నాను. ఇంతేనండి ఇందులో కూర అయితే. ఇదిగోండి చేపలకైతే నేను పసుపు ఫ్రైకండి న్యాచురల్గా చేస్తున్నాను, ఎటువంటి మసాలాలు వేయట్లేదండి. ఇదిగోండి సాల్టు చూసుకుని వేసుకోవాలి. తర్వాత ఇదిగోండి కారం, మన ఇంట్లో పట్టించుకున్న కారం కాబట్టి చాలా బాగుంటుంది. మూడేనండి, ఇంకా ఎటువంటి పేస్ట్లు కానీ పొళ్ళు కానీ వేయట్లేదు. ఇవి అయితే శుభ్రంగా మంచిగా ఇదిగోండి అన్నీ ఇలాగా పట్టించుకోవాలి. పట్టించుకొని ఒక 5 నిమిషాలు పక్కనైతే పెట్టేసి నేనైతే ఫ్రై చేస్తానండి. ఇదిగోండి ఉప్పు కారం పసుపు అయితే చేపలకి పట్టించేసాను. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత ఫ్రై అయితే చేసేసుకుందాం అండి. ఈలోపు చూడండి ఎలా పడుకున్నాయో, అయ్యో వచ్చి లక్కీ. చాలా మంది లక్కీకి మిక్కీకి లైక్లు ఇస్తున్నారండి, చాలా థ్యాంక్స్. మా లక్కీ మిక్కీ చాలా హ్యాపీగా ఉంటాయి మాతో పాటు, మేము కూడా వాటితో పాటు చాలా హ్యాపీగా గడుపుకుంటూ ఉంటాం. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు ఉన్న తర్వాత వేపేసుకుందాం చేపలు. 5 నిమిషాలు అయితే ఉంచానండి. ఇప్పుడైతే మరి చేపలు ఫ్రై చేయడానికి నూనె అయితే పోసుకున్నాను. మరి ఇప్పుడైతే వేపుడు చేద్దాం. ఆయిల్ పెట్టేసి ఇదిగో పొయ్యి వెలిగించేసాను కదండి, నూనె కూడా కాగిపోయింది. ఇది ఇప్పుడైతే మనం కలుపుకున్నటువంటి చేప ముక్క అయితే ఇవ్వండి చేపలాగా వేస్తున్నాను. మధ్యలో ఘాట్లు పెట్టలేదు, చిన్న చేపలే కదా అని చెప్పి. న్యాచురల్గా మరి మసాలా గట్ట ఏమీ వేయలేదండి, నేను ఓన్లీ ఉప్పు కారం పసుపు మాత్రమే వేసాను. ఇంతేనండి, ఇప్పుడు అయితే వేసుకుందాం. ఇదిగోండి చేపలు అయితే మరి ఈ విధంగా తిరగేసాను, అటు ఇటు మరి తిరగేసుకుంటూ చక్కగా అయితే వేసుకోవాలి. ఇవి కావాలండి చూపించు. ఇదిగోండి చేపలు అయితే ఎగిపోయి తీస్తున్నాను. దీంట్లో చక్కగా నిమ్మకాయ పిండుకొని మరి
ఉల్లిపాయ వేసుకుని కొంచెం కారం చల్లుకుని తింటే చాలా బాగుంటాయండి. తర్వాత అన్నంలో కూడా నంచుకోవచ్చు. ఇవ్వండి ఇలాగా ఇప్పుడు ఇవి కూడా వేసేస్తున్నాను నూనెలో. ఇవ్వండి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడైతే నేను తినాలి, మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎట్లా ఉందో. ఇదిగో కూర అయితే ఇదిగోండి కొరమేను చేప కూర అయితే ఇదిగోండి. ఇప్పుడు ఉప్పు సరిపోయింది లేదో నేనైతే కొంచెం చూసి చెప్తాను. ఉప్పు పులుపు అన్నీ కారం సరిపోయిన చాలా బాగుంది. ఇదిగోండి సరే బాగుంది కూర అయితే. అన్నంలో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు అన్నం తినట్లేదండి. ఇదిగోండి చేప అయితే వేసుకొని ఇదిగో సరా మా మిక్కీ కూడా రెడీగా ఉంది. మిక్కీ పెడదాం ఫస్ట్. ఇదిగోండి చేప చక్కగా రెడీ అయిపోయింది. మనమైతే నిమ్మకాయ పిండుకుందాం. నేనైతే చేపలో ఉప్పు కారం కలిపినప్పుడు నిమ్మకాయ వేయలేదండి, ఎందుకంటే కొంచెం సిరిచేదుగా ఉంటుందని చెప్పేసి వేయలేదు. ఇప్పుడు వేసుకుంటున్నాను సరే. ఇదిగోండి ముందైతే లక్కీకి పెడదాం, మిక్కీకి. బాగుందిలే చెప్పాలి, నువ్వు తినేస్తుంది. అది లక్కీ అయితే బయట పడుకుంది కట్టేసావు, ఇప్పుడు దానికి కూడా పెట్టాలి తీసుకెళ్ళి. నేను తింటున్నానండి చేప. ఇది ఉల్లిపాయ భలే టేస్టీగా ఉంటుంది. అంత బాగుందండి అసలు నిజంగా, ఈ టేస్టే వేరు. నిమ్మకాయ ఉల్లిపాయ చేప మిట్లు తిను. చాలా చాలా అయితే బాగుందండి, సూపర్ అండి అసలు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అయితే చేయండి, చాలా సపోర్ట్ అందించండి. బాయ్ అండి.